విద్యార్థులు సెల్ ఫోన్లు సోషల్ మీడియా దుష్ప్రభావాలకు లోను కాకుండా ఇష్టంతో ఉన్న చదువులు చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి పేర్కొన్నారు. కాకినాడ విద్యుత్ నగర్ గల భాష్యం స్కూల్లో మైత్రేయి ఉమెన్స్ ఆర్గనైజేషన్ శాఖ అయిన స్నేహ ఉమెన్స్ ఆర్గనైజేషన్ కౌమార దశలో ఉన్న విద్యార్థులకు అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. సంస్థ అధ్యక్షురాలు వార్డ్ మాజీ కార్పొరేటర్ పాలిక ఉషారాణి మాట్లాడుతూ తాము భాష్యం స్కూల్ యాజమాన్యంను సంప్రదించి 10వ తరగతి చదువుతున్న సుమారు 120 విద్యార్థులకు ఈ కార్యక్రమం నిర్వహించామని, వారు ఈ వయసులో వచ్చే శారీరక మానసిక మార్పుల గురించి ఒత్తిడికి తగ్గించుకోవడం ఎలా అన్నది వివరించామని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కాకినాడ కన్జ్యూమర్ కోర్ట్ మెంబర్ మైత్రేయి ఉమెన్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు చక్కా సుషి ఆదిత్య కుమార్ మాట్లాడుతూ తాము ఢిల్లీలో గల 98 సంవత్సరాల ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ యొక్క కాకినాడ శాఖని తమకు ఉభయ గోదావరి జిల్లాల్లో అనేక శాఖలున్నాయని, అన్ని శాఖలు విజయవంతంగా ఇటువంటి కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయని తెలిపారు. విశిష్టాతిథి మైత్రేయి సంస్థ సెక్రటరీ మాజీ కూడా చైర్పర్సన్ శ్రీమతి రాగిరెడ్డి చంద్రకళ దీప్తి కుమార్ సెల్ ఫోన్ సోషల్ మీడియా దుష్ప్రభావాల గురించి వివరించారు. రిసోర్స్ పర్సన్ డాక్టర్ రమాదేవి విద్యార్థులకు మానసిక శారీరక ఆరోగ్యం పౌష్టికాహారం గురించి వివరించారు. మరో విశిష్టాతిథి ప్రకాష్ భాష్యం స్కూల్ యాజమాన్యాన్ని స్నేహ ఉమెన్స్ ఆర్గనైజేషన్కు యువతకు ఉపయోగపడే కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అభినందించి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో భాష్యం విద్యుత్ నగర్ శాఖ ప్రిన్సిపల్ భాస్కర్, ఉపాధ్యాయ స్టాఫ్, స్నేహ ఉమెన్స్ ఆర్గనైజేషన్ కార్యవర్గ సభ్యులు, మైత్రేయి ఉమెన్స్ ఆర్గనైజేషన్ సభ్యులు పాల్గొన్నారు. అమ్మాయిలు కూడా అబ్బాయిలు కూడా ఎవరైనా సరే మీ లిమిట్స్ ఏంటి, మనం ఎంతవరకు చేస్తే మనం సేఫ్గా ఉంటాం, మనం ఏ టైం వరకు బయట తిరిగితే ఎంత బాగుంటుంది, ఇవన్నీ కూడా ఒక్కసారి అంటే ఈ ఏజ్ వచ్చిన తర్వాత ఎందుకు చెప్తారంటే ఇప్పుడే మీలో అలాంటివన్నీ వస్తూ ఉంటాయి. చిన్నపిల్లలకి ఏం తెలుసు, కానీ మీరు టీనేజర్స్. ఈ ఏజ్ లో మన బాడీలో ఉన్న మార్పుల వల్ల మనకి చాలా ఇంట్రెస్ట్ కలుగుతుంది, చాలా అట్రాక్టివ్గా తయారవుతాం. ఇప్పుడు మీరు మిమ్మల్ని కంట్రోల్ చేసుకోగలిగితే ఈ 4-5 years నెక్స్ట్ మిమ్మల్ని ఎవ్వరూ కాదనలేరు. మీరు ఏం ఎంజాయ్ చేసినా, మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు ఎవరిని ఏం చేసినా, ప్రపోజ్ చేసినా, ఏం చేసినా సరే టు బి ఫ్రాంక్ మాట్లాడుతున్నాను. యు ఆర్ ద బెస్ట్ క్రియేషన్. రోజు పొద్దున లేచి అద్దం ముందు నిలబడి మిమ్మల్ని మీరు చూసుకోండి.